వెల్కమ్ టు NSTV. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆలమూరు మండలం సందిపూడిలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో మాట్లాడిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ప్రథమ లక్ష్యమని అన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 2వ విడతల అన్నదాత సుఖీభవ PM కిసాన్ నిధులు కర్షకుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. అన్నదాతలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం చైతన్యవంతమైన పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. అందరూ కౌలు రైతులు వచ్చి ఆపట్టు కూడా పోయింది. రైతులు ఎవడో చేయబడుతున్నారు. కౌలు వాళ్ళు వచ్చే వాళ్ళకు ఉన్న ఇబ్బందులు అరాకొర పెట్టుబడులతో వాళ్ళు ఎదరికి వెళ్ళలేకపోతున్నారు. ఓవరాల్గా ఏంటంటే వ్యవసాయం కుదేలైపోయింది, కొనారు వెళ్ళిపోయింది. దాన్ని మళ్ళీ నిలదొక్కించాలంటే కొద్దిగా మళ్ళీ పద్ధతులన్నీ మార్చి కొంచెం ఆదాయం లాభసాటిగా ఉందని అనిపిస్తున్నాయి, కానీ రైతు వ్యవసాయం చేసే పరిస్థితి. దానికోసం గవర్నమెంట్ ద్వారా ఏం చేయాలంటే ఆ మద్దతు ఇస్తారు. చిన్న చిన్న ఒకవేళ రైతువారి కుటుంబాల ఒకవేళ ఇంట్లో ఆడవారు మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో ఉంటే వాళ్ళకి ఫుడ్ ప్రాసెసింగ్ అని చిన్న చిన్న పరిశ్రమలు అని వ్యవసాయ ఆధారిత ఉన్న ఏదైనా చేసుకుంటానన్నా కూడా చిన్న చిన్నవి పెట్టుకోవడానికి 35% నుంచి 50% సబ్సిడీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక మహిళ పేరు మీద ఇస్తే ఆ మహిళతో పాటు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ భర్తని వాళ్ళ పిల్లలని అందరూ కలిపి చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా కొంచెం తెలిసి ఏమన్నా 7,000 అంతకుముందు ఒక 7,000 పడ్డాయి ఆగస్టులో. ఇప్పుడు 7,000 పడ్డాయి, మళ్ళీ 6,000 జనవరిలో పడతాయి. 20,000 రూపాయలు చంద్రబాబు గారు ప్రకటించారు. 20,000 రూపాయలు కూడా రైతులకి సపోర్ట్గా ఇస్తున్నారు. అందుకాక వ్యవసాయం బాగుండాలని, వ్యవసాయం లాభసాటిగా ఉండాలి, ఆదాయం రావాలి. ఏం చేస్తే రైతులకి కొంచెం ఎదుర్కొంటారు, 10 రూపాయలు సంపాదించుకుంటారు అనే దాని మీద దృష్టి పెట్టి అన్ని రకాల కూడా ప్రభుత్వం అండగా ఉండడానికి ప్రభుత్వం చేసే కృషి ప్రభుత్వం చేస్తుంది. అన్నీ చెప్తుంది, జాగ్రత్తగా చేసుకోవాలి. ఏ పంట వేసుకోవాలి, ఏ టైం చేసుకోవాలి, ఏ విత్తనం వేసుకోవాలి, పంటలు కూడా మార్చుకుంటే బాగుంటుంది, డిమాండ్ ఉన్న పంటలు ఏంటి అనేది అన్నీ చెప్తారు. ఎందుకంటే అన్ని ఇంటింటికి వెళ్ళమన్నారు. పూర్వం అంటే రైతుల కోసం ఇంటింటికి గవర్నమెంట్ తిరగలేదు. ఇవాళ గవర్నమెంట్ రైతుల ఇంటికి తిరగమంటున్నాయి. వెళ్ళి రైతులకి ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసుకుని వాళ్ళ చెప్పిన దాన్ని బట్టి గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తారు. అయితే మీ భార్య రైతే ఆవిడకి ఒక 7,000 ఇంతవరకు పడ్డాయి. మళ్ళా రేపు జనవరిలో మళ్ళా ఇంకొక 6,000 పడతాయి. ఇప్పుడు 2 దఫాలు 2 ఏళ్ళు 14,000 మీ భార్య గారికి మీ అమ్మాయి గారికి కూడా ఇద్దరికి పడ్డాయి. 20,000 రూపాయల సహకారం చంద్రబాబు గారు చెప్పారు, అది అందిస్తున్నారు. అది కాక రైతులకు కూడా అన్ని విషయాల మీద చైతన్యం చేయడం కోసం, అన్ని నేర్పడం కోసం, ఎలా వ్యవసాయం చేసుకోవాలో, ఎలా వ్యవసాయం చేసుకుంటే ఏ పంట వేసుకుంటే బాగుంటుంది, ఏ విత్తనం వేసుకుంటే బాగుంటుంది, ఏ టైంకి వేసుకుంటే బాగుంటుంది, దేనికి గిట్టుబడి ధర వస్తుంది, అటు ప్రకృతి సేద్యం సేంద్రియ సేద్యం కూడా పెంచమంటారు. అంటే పూర్వం అంత మన వాళ్ళు పెద్దవాళ్ళు చేసేవారు. సేంద్రియ సేద్యం అంటే మీకు తెలుసు కదా, అంటే యూరియాలు ఎరువులు వాడకుండా, ఈ పురుగు మందులు వాడకుండా మనం ఈ యొక్క పేడ పెంట ఇలాంటివన్నీ వేసుకుని చేసుకునేవాళ్ళం. ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క యూరియా వాటర్ ఎక్కువ వల్ల సరిపోయింది. ఇవాళ మీరు తెగేసేస్తున్నారు. అన్ని ఎవరు ఏమి పట్టించుకోవట్లేదు. పక్కన పెట్టడం, కోసేయడం, వేసేయడం. దానివల్ల ఏమవుతుంది, క్యాన్సర్లు వస్తున్నాయి. యూరియా ఎక్కువ వాడటం వల్ల క్యాన్సర్ కారకాలుగా ఉండేది, అనారోగ్యాలు వస్తున్నాయి. మనిషి బలం తగ్గిపోతుంది, భూమి సారం తగ్గిపోతుంది, భూమి దిగుబడి తగ్గిపోతుంది. ఇవన్నిటి కారణం మళ్ళా సేంద్రియ వ్యవసాయం ప్రకృతి సేద్యం వైపు కొంచెం మళ్ళితే రేపు పొద్దున మనం తినే వస్తువులు ఆహారం పిల్లలకి మనం పెట్టే ఆహారం మంచి ఆహారం పెట్టట్లేదు. అందుకని ఈ యొక్క పద్ధతులు కూడా మార్చుకోవాలనేది, వాళ్ళ పంటలు కూడా మార్చుకోవాలనేది, ఏ పంటకైతే రేపు డబ్బులు వస్తాయని చూసుకుని వేసుకోవాలనేది. అలాగే ఎలాగ డ్రోన్లని, ఈ మిషనరీ అని ఇవన్నీ గవర్నమెంట్ ఎలాగ ఇస్తుంది. అంటే వ్యవసాయం కూడా పరిశ్రమగా మారాలని. ఏదో గతంలో ఏముండేది, వ్యవసాయం అంటే అందరికీ కొత్తపేట ప్రాంతానికి చెందిన ప్రముఖ బీసీ నేత మట్టపర్తి సూర్యచంద్రరావు ఇంటిపై కొందరు యువకులు దాడి చేశారు.
కొందరు వ్యక్తులు ఇంటిలోకి బలవంతంగా ప్రవేశించి సూర్యచంద్రరావు కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. కొన్ని వస్తువులను ధ్వంసం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసు కేసులు నమోదైంది. అయితే ఈ నెల 4వ తేదీన జరిగిన ఈ దాడికి సంబంధించిన వీడియోలు మాత్రం ఈరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాల మేరకు ఈరోజు మెట్పల్లి పట్టణంలోని దుకాణ యజమాన్యులకు వారి మొబైల్ ఫోన్ల ద్వారా ఆన్లైన్లలో లైసెన్స్ రెన్యువల్ ఫీజు చెల్లించే విధానం మీద అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మోహన్ మాట్లాడుతూ
పట్టణంలోని ప్రతి దుకాణ యజమాని తప్పనిసరిగా షాప్ లైసెన్స్ తీసుకోవాలని, ఇప్పటికే లైసెన్స్ ఉన్నవారు రెన్యువల్ ఫీజును గడువు తీరక ముందే చెల్లించాల్సిన అవసరం ఉందని సూచించారు. కట్టుకొని పేమెంట్ అయిన వల్ల నీకు ఇప్పుడు జీరో లేదు సార్, నేను పేమెంట్ చేసుకున్నా, నాకు సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే నేను మీ ఆధార్ ప్యాన్ పాస్పోర్ట్ మళ్ళీ సీల్ కోడ్ ఇస్తాను. సీల్ కోడ్ ఇచ్చినప్పుడు మీకు కూడా మీకు అవేర్నెస్ ఉంటుంది. నేను నువ్వు టైం దాటింది అనుకో మళ్ళీ కనెక్షన్ ఫస్ట్ ఇచ్చింది, ఫస్ట్ జూలై నాకు 200 వరకు ట్రేడింగ్ కదా, గణపతి అనేది రెసిడెన్షియల్ పర్పస్, ఇది ట్రేడ్ కదా, బిజినెస్ చేసుకోవాలి. ఇది కూడా బిజినెస్ అయితే జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఆకుల హనుమాన్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి జోరిగే రజిత ముఖ్యాంశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను కేవలం 17% పరిమితం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేయకపోవడం ప్రజలను మోసం చేసినట్లేనని అన్నారు. కాపాడుకుందాం మన చైతన్యాన్ని, రాష్ట్రానికి దేశానికి నలుమూలలా చాటేలా ఓట్లేసుకుందాం. భయపడేది ఏం లేదు. రాబోయే రోజులన్నీ మనయే. ఖచ్చితంగా పార్లమెంటు సెగ్మెంట్ జగిత్యాల వరకు ప్రజలకు ఏ ప్రాబ్లం వచ్చినా నిర్భయంగా నన్ను కలవవచ్చు. మా పార్టీలో కలవడానికి కూడా నాతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు సర్పంచులుగా పోటీ చేసే క్రమంలో ఏదైనా ఇబ్బందులకు ఇతర పార్టీల వారు గురి చేస్తే మా పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీని కలవవచ్చు, మీ సమస్యను చెప్పుకోవచ్చు. అలాగే దానికి సంబంధించిన నంబర్ ఉంది. ఆ నంబర్ 7013068315. అది నా నెంబరే. మీరు నేరుగా నాకు ఫోన్ చేసి చెప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరి సర్పంచులుగా నిలబడేందుకు పూర్తి అవకాశం ఉంది. మన బీసీల తరఫున నిలబడి గెలవండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు కూడా సర్పంచ్గా గెలిచి చూపిద్దాం. ఆశావహులు ఎవరైనా ఉంటే ఫోన్ చేసి చెప్పండి. దీని నెంబర్ కూడా 7013068315. నమస్కారం, నా పేరు జోరిగే రజిత, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు సర్పంచ్ ఎన్నికలు అనేటివి మన తెలంగాణలో తొలిమెట్టు. అలాగే సర్పంచ్ కలం పట్టనోడు కూడా ఈరోజు సర్పంచ్ అవుతున్నాడు. మనం డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళం విదేశాల పాలవుతున్నాం. అలాంటిది అణిచివేయాలంటే మనం జనరల్ ఎక్కడ వచ్చినా కానీ యువకులు సర్పంచ్గా నిలబడండి, గెలవండి. అలాగే బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, రెడ్డిల ఆధిపత్యంపై ఐక్యతను చూపించి మనం గెలవాలి. మీ గ్రామంలో ఎక్కడ సమస్య వచ్చినా కానీ నా నంబర్ని సంప్రదించండి. 7036013194. థ్యాంక్ యూ. కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు అందరికీ నమస్కారాలు. నా పేరు భీమన్న. నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ను. నేను ఈ పార్టీలో సర్పంచ్ ఎలక్షన్ల మటుకు రిజర్వేషన్ కాకుండా ఏ జనరల్ స్థానంలో కూడా మన ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ ఎవరైనా ఒకరు పోటీ చేస్తే వాళ్ళకు అన్ని మన వర్గాలందరూ కలిసి సపోర్ట్ చేసి ఆయనకు అవకాశం కల్పించేలా సపోర్ట్ చేయాలా. మరియు ఈ ఎలక్షన్లలో బీసీకి
ఎస్సీలకు కూడా కొంచెం తక్కువ శాతమే ఎక్కియడం జరిగింది. అయినా మనకు రిజర్వేషన్ పక్క పెట్టేద్దాం, రిజర్వేషన్ అట్లే ఉన్నది. మనకు జనరల్గా కూడా మనకు పోటీ చేసే అవకాశం ఉంది. మనం జనరల్గా పోటీ చేద్దాం, రాజ్యాధికారం సాధించుకుందాం. మల్లన్న పిలుపు మేరకు వచ్చే అవకాశాలన్నీ మనం వినియోగించుకొని మన రాజ్యాధికార పార్టీని ముందు తీసుకుపోదాం. ఇందులో ఎవరైనా చేయడం ఓన్లీ బీసీ అనే కాదు, ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు కూడా పార్టీలో గెయిన్ కావచ్చు. మనం సపోర్ట్ ఇచ్చుకుంటేనే రేపు మనకు స్థానం దక్కుద్ది. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోరు, ఎక్కడ కూడా తగ్గేదే లేదు. ఏ జనరల్ దాంట్లో కూడా పోటీ చేయడమే, స్థానంలో గెలవడమే, సర్పంచులుగా ప్రజాపాలన చేయడమే. ఇదే మల్లన్న పిలుపు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్క్ ఫెడ్ సోయా కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కుంటాల రైతు పడకంటి దత్తు ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలలోని సోయాను వెంటనే తూకం వేసి గోదాములకు తరలించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నుండి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కొనుగోలు కేంద్రాలలో తూకం కోసం తెచ్చి చెన్ని పట్టిన సోయాను అధికారులు కొనుగోలు చేయకపోవడంతో విసిగిపోయిన రైతులు ప్రైవేట్లో అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. కొనుగోళ్లలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. మేడం మేడం ఇటు సైడ్ ఉంటుంది, ఒక్క సైడ్. రైతు వెనక్కి వచ్చిన సోయాలు వెంటనే మండలంలో విపరీతమైన వర్షాలు పడడం వల్ల సోయా కొనుగోలు చేయడం ఎస్సీఎస్ ఆధ్వర్యంలో, కానీ ఇంతవరకు కొనుగోలు చేసి కూడా తీసుకుపోవడం లేదు. తీసుకుపోయిన రెండు సోయా రావడం జరిగింది. అలాగే డిఎం గారు కూడా రావడం జరిగింది. సోయాలు నాణ్యత లేవని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు. రైతులకు ఏదైనా న్యాయం చేస్తేనే బాగుంటుంది. లేకపోతే మేము ఇలా ఇంకా ఇప్పటికీ 2 రోజులు అయితే నిరాదీక్ష చేయాలి, కానీ ఎలాంటి స్పందన లేదు. ఇంకా 2 రోజులు కాదు, ఇంకా 4 రోజులు అయినాక మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మీరు సోయాలు ఇక్కడికి తీసుకొని పోయేదాకా నేను ఇక్కడనే కూర్చుంటా అని చెప్పేసి నేను మీడియా ద్వారా అధికారులకు చెప్పడం జరుగుతుంది. రైతులను ఇంత విచారం చేయకండి, లేకపోతే కొనకపోతే మేము కొనమని చెప్పండి. కానీ రైతులు పంట వేసి పంటను కాపాడుకున్న కదా, పంట వచ్చిన తర్వాత కూడా కాపాడుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే రైతులు లేని ఇబ్బందులలో, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు. ఈ గవర్నమెంట్ రాబోయే రోజులలో కూడా ఈ జొన్నలు కొనాలన్నా జొన్నలు కొనరు అని చెప్పేసి అది కూడా వేసుకోవడం లేదని భయపడుతున్నారు. ఏదన్నా ఉంటే కొంటాం, లేకపోతే కొనమని చెప్పాలని చెప్పేసి నేను మీడియా ద్వారా అధికారులను అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడైతే ఈ సోయా కొనుగోలు చేసేంత వరకు నేను ఇక్కడనే నిరాదీక్షని ఏదైతే ప్రభుత్వాలు సోయా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి మరి మండలంలోనే అన్ని కుంటాల మండలంలో సోయా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి పిఎస్ ద్వారా మరి కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేసిన తర్వాత సోయలు మరి బాగున్నాయా బాగలేదా అన్నది
సోయలు అక్కడనే కుప్ప మీదనే కనిపిస్తాయి. మరి కొనుగోలు చేసిన తర్వాత మార్క్పేడ్ ద్వారా ఒక లారీ పోయిన తర్వాత ఆ లారీని బాగలేవని తిప్పి పంపడం జరిగింది. తిప్పి పంపిన తర్వాత రైతులందరూ మరి పెద్ద ఎత్తున ఈ మొక్కలు సోయలు ఎట్లయితే బాగలేవని రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ధర్నా చేయడం జరిగింది. అదే మార్క్పేడ్ ఎండి గారు వచ్చి మరి మేము సోయలు తప్పకుండా ఇవన్నీ తీసుకపోతామని హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన తర్వాత రైతులందరూ కలిసి ఆ రోజు మరి రస్తారోకోను విరమించడం జరిగింది. విరమించిన తర్వాత కూడా ఇప్పటికీ 15 రోజులైతాయి. సోయలు ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి. మరి ఇప్పుడైతే మరి రైతులకు తక్షణమే మక్కా పెట్టుబడి సాయం కావాలి. మరి సోయలు అమ్ముతేనే పెట్టుబడి సాయం ఉంటుంది కాబట్టి మరి లేని పక్షంలో మరి ఎప్పుడైతే ఈ సోయలు కొనుగోలు చేయరో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ ఆ సోయలను తిరిగి తీసుకపోకపోతే మరి 2 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఒకవేళ తీసుకపోకుంటే ఈ ఆమరణ నిరాహార దీక్ష కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా కొద్ది రోజులు సమయం తీసుకొని ఒకవేళ తీసుకొని పక్షంలో మరి హైవే మీద కానీ కుంటాల మండలంలో పెద్ద ఎత్తున రైతులతో మరొకసారి రస్తారోకో చేయడం జరుగుతుంది. ప్రభుత్వాలను మెడలు వంచైనా అవి తీసుకపోయేంత వరకు మేము నిరాహార దీక్షను కంటిన్యూ చేస్తామని చెప్తున్నాం. సార్